పెళ్లి బారాత్ అంటే ఇటు సాగదోలేటప్పుడు పిల్లింటి కాడ, అటు పిల్లగానింటికి పోయినాక రెండింటి తాన మోతం అయిపోతది. బ్యాండ్ సప్పుడుతోని చుట్టాలు దోస్తుల స్టెప్పులతోని ఆడకట్టు దద్దరిల్లిపోతది. బ్యాండోలకు పెళ్లి పిల్లగారి మీదకు కొందరు 10, 20 రూపాయల నోట్లు ఇసురుతుంటారు కదా సోక్కు. అట్లనే ఈడ కూడా ఇసిరిర్రు. కాకుంటే 100, 200 కాదు, ఏకంగా అచ్చరలా 20 లక్షలు గాల్లకి ఇసిరేసిర్రు. మన తాన కాదు కానీ ఉత్తరప్రదేశ్లో సిద్ధార్థ నగర్ కాడ బరాత్ల కొత్త జంట మీద పెళ్లి పిల్లగాని తరపునోళ్ళు జేసీబీలు బంగ్లాల మీదకి ఎక్కి మరీ 100, 200, 500 నోట్లను గాల్లకి ఇసిరిర్రు. చూసిన వాళ్ళు ముందుగాలే రీల్స్ కోసం డూప్లికేట్ నోట్లు ఇసిరేస్తారు కావచ్చు అనుకున్నారు. కానీ దగ్గర పోయి చూసినాక ఓ నిజంగానే నోట్లేరు అనుకుంటే ఏరుకునేందుకు ఊరలంతా ఎగబడ్డారు. సరే సంబరానికో 10 మంది కండ్ల పడేతందుకో 10, 20 నోట్లు ఇసిరి పతార చూపించుకున్నారంటే వేరే గానీ మరి 20 లక్షలు విలువ చేసే నోట్లను ఇసురుడేంద్రా అయ్యా. అవిటితో ఎన్ని ఖర్చులు తీయొచ్చు, కొత్త జంట పేరు మీద ఎన్ని మంచి పనులు చేయొచ్చు అని చూసేటోళ్ళు అనుకోవచ్చు కానీ ఏం చేస్తాం, యువల పిచ్చి వాళ్ళకి ఆనందం. ఏడాది పాలన అవ్వల్దారు ఉందని వాళ్ళకి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేసుకొని కాంగ్రెస్ విజయోత్సవ సభలకు సిద్ధమవుతుంటే జనమేమో వాళ్ళని తరిమి కొట్టేటందుకు సిద్ధమైనట్టే కనిపిస్తున్నది. ఊరూరుకు పోయి కాంగ్రెస్ వాళ్ళు మా ఘనత చూడుర్రి అని ప్రచారాలు చేసుకొని పోతే జనాలు గెదిమి ఉరికిస్తున్నారు. ఇంకీ నవద్దాలు చెప్తారా అని కూడా తరిమి కొడుతున్నారు. అది కూడా ఖుద్దు సీఎం సార్ సొంత ఊర్లోనే మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల బస్టాండ్ కాడ ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద కళాకారులు బండేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఏమిటికి విజయోత్సవాలు, ఎవరి కోసం విజయోత్సవాలు, ఏ పాటి గ్యారంటీలు అమలు చేసిరని విజయోత్సవాలు చేస్తున్నారు, ఏమిటికి వచ్చిరు అని జనమంతా పాపం కళాకారుల మీద మరలబడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, 4,000 పింఛన్ ఇయ్యనే లేదు, ఆడోళ్ళకి 2,500 ఇస్తనే లేరు, గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామని చెప్పారు, ఏడవైంది అని కళాకారులను నిలదీసిర్రు. మమ్ములంటే ఏమొస్తుంది, సర్కార్ ప్రసారం చేయమంటే చేస్తున్నాము అని ఆడికించి వేరే జాగాలకు బూగులు పడి వెళ్ళిపోయారు కళాకారులు. ప్రతిపక్షాలు ఏ పని చేయిస్తారని మళ్ళీ చెప్పినా చెప్పుకోగల, ఆడున్నదంతా ముసలోళ్ళు పేద మనుషులే, అలా రాయకేమో లేనే లేరు, సామాన్య జనమే. నిజంగా సంవత్సరం నిండక ముందే ఈ తీర్ల జనాలతో సొట్లు పెట్టించుకుంటారు అంటే 1 ఇయర్ పాలనలో సానే విజయం సాధించినట్టే కదా అని కామెంట్లు చేస్తున్నారు నిజంగా.